గుంటూరు జిల్లా అంధత్వ నివారణ సంస్థ సౌజన్యంతో శంకరాకంటి ఆసుపత్రి వారి సహకారంతో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక శారదా కాలనీ మామిళ్లపల్లి మాలకొండయ్య స్తూపం వద్ద ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరానికి సిపిఐ 48వ డివిజన్ కార్యదర్శి ఇరిగినేని వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి పాల్గొని సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు అకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, చల్లా మరేదాసు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య పాల్గొన్నారు. 51వ డివిజన్ సిపిఐ కార్యదర్శి దండు రవి ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేశారు. క్యాంపు ఈరోజు ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సోదరుడు రవి గారు, సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సోదరులు జంగాల అజయ్ కుమార్ గారు, నగర కార్యదర్శి మాల్యాద్రి గారు, అంజిబాబు గారు, మిగిలిన నగర నాయకులు, మిత్రులారా, ఈ క్యాంపుకి శుక్రవారం ఆపరేషన్ కోసం వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నమస్కారం. సంఖ్య హాస్పిటల్ని మన ప్రాంతానికి తీసుకురావడంలో మన నగరానికి చెందిన జన చైతన్య రియల్ ఎస్టేట్ అధినేత మాధవ సుధాకర్ గారు, వారి సోదరుడు మాధవ రత్నగిరిబాబు గారు, వారి తల్లి కీర్తి శాసన శకుంతలమ్మ గారు చాలా కీలకం. దాదాపు 10 ఉన్న హాస్పిటల్కి 5 ఎకరాల పైన స్థలం. ఈరోజైతే 20-25 కోట్లు ఖరీదైనటువంటి స్థలాన్ని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు గారు, మాల్యాద్రి గారు, అంజిబాబు గారు, రవి, ఇంకా అనేక మంది పెద్దలు, మిత్రులారా, సోదరి సోదరులారా, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అన్నారు. అంటే అన్ని అవయవాల్లోకి కళ్ళు చాలా ప్రధానమైనటువంటి, అలాంటి కళ్ళు కనిపించినటువంటి వారికి కంటి చూపు తప్పించేటటువంటి దానికోసం అడ్డంగా ఉన్నటువంటి శుక్లాన్ని తీసేయించి బాగు చేయడం కోసం శంకర కంటి హాస్పిటల్ వాళ్ళు తలంపు చేస్తే దానికి గుంటూరు నగరంలో, అలాగే మంగళగిరిలో, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో సిపిఐ చొరవతోటి అనేక ప్రాంతాల్లో ఈ యొక్క కంటి ఆపరేషన్లు చేయించడం అనేది జరిగింది. అంతేకాకుండా సిపిఐ అన్ని కూడా తెల్లజాతుల వారికే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా వైద్యాన్ని భరించలేకపోతున్నారు, చదువులు భరించలేకపోతున్నారు. అందువల్ల చదువు, వైద్యము ఈ రెండు ఉచితం చేయాలని సిపిఐ పార్టీ కోరుతూ ఉంటాయి. ఇప్పుడు మనకేమైందంటే దురదృష్టం, ఈ రాజకీయాలన్నీ కులాల వైద్యం వచ్చేసింది. ఈ కులంలో ఉంటే ఆ పార్టీ, ఆ కులంలో ఉంటే మరో పార్టీ, మరో కులంలో ఉంటే మరో పార్టీ. మానవత్వం చచ్చిపోతుంది. కులాలు, దేవుళ్ళు ముందుకొచ్చారు. దాంట్లో వైద్యం ఖరీదైపోయింది, విద్య ఖరీదైపోయింది, మందులు ఖరీదైపోయింది. చివరికి ఉచిత బియ్యం లేకపోతే బియ్యం కూడా 50 రూపాయలు, 60 రూపాయలు అయిపోయింది. వంటలలో, తల్లలో బలైపోయింది, బట్టలు ఖరీదైపోయింది, వస్తువులు ఖరీదైపోయింది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి నేను చూస్తేనేమో రోజు అన్ని తగ్గించినట్టే మన స్వర్గానికి తీసుకెళ్ళి ప్రతి సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులకు సంబంధించి శారదా కాలనీలో ఈ క్యాంపులు నిర్వహిస్తా ఉన్నాం. క్యాంపులు లేని గ్రామాల్లో కూడా రవి గారి సహకారంతో వారికి లెటర్ రాసి పంపించినా కూడా వాళ్ళందరూ కూడా మరి వైద్యం అందించి ఆపరేషన్ అవసరం వాళ్ళకు ఆపరేషన్ కూడా చేపిస్తా ఉన్నారు. ఈ క్రమంలో మరి ఈ రోజున మరి ఎక్కువ మంది
ముగ్గులేసి అన్ని